హలో అండి, ఎన్ఎస్ కిచెన్ అండ్ గార్డెనింగ్కి స్వాగతం. నేను నసీం. ఈరోజు నేను చెక్కలు చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు 1 కిలో బియ్యపు పిండి, 1 కిలో అండి ఇది. ఇంకానేమో వెన్నపూస, ధనియాలు, జీలకర్ర, ఈ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క చిన్న చిన్న తరుక్కొని, ఇంకా శనగపప్పు, ఇవి పెసరపప్పు. కొంచెం తగ్గించుకుంటా అండి, ఎక్కువ అవుతాయి ఇవి 1 కిలోకి. ఇంకా ఉప్పు, కరివేపాకు చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ 4 మటుకు ఇవి పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఇవి మటుకు ధనియాలు, ఇవన్నీ కొంచెం పేస్ట్ చేసుకోవాలి. మరీ పేస్ట్ కాదు, కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. 1 కిలో బియ్యం పిండి వేసుకున్నాను. తర్వాత వెన్నపూస వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఎక్కువ వేసుకుంటున్నానండి. ఇంత ఉంటే వేసుకోండి, లేకుంటే తక్కువైనా నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. వేరే బజార్లో దొరుకుతుంది కదా షాప్లో, ఆ బటర్ అయినా వేసుకోవచ్చు, వేడి నూనె అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మిక్సీ పట్టుకున్నాను కచ్చాపచ్చాగా. కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి, ఎక్కువ కాదు, తగినంత ఉప్పు. ఇదంతా కలిపేసుకోవాలి. ఫస్ట్ ముందు ఇదంతా కలిపేసుకోవాలండి, వెన్నపూస ఇదంతా. పెసరపప్పు అండి, నానబెట్టుకున్నాను 1 గంట ముందు, సరిపోతాయి దీనికి. ఇంకా శనగపప్పు, ఇదంతా కలిసినాక మొత్తం పిండిలో తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నదానికంటే కూడా కొంచెం ఎక్కువ వేడిగా ఉండాలి, కొంచెం వేడిగా, మరీ మరుగుతూ ఉండకూడదు. నేనైతే అలా చేస్తాను, ఎక్కువ మరిగేటట్టు ఉంచను నీళ్ళు. శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ వేసుకున్నాక ఎంత ఎక్కువైంది చూడండి పిండి. మొత్తం ఇవన్నీ కలిపేసుకోవాలండి, దీనిలో కలవాలి మొత్తం. ఆ తర్వాత రుచి చూసుకోవాలి, ఉప్పు రుచి చూసుకోవాలి. సరిపోయిందండి. ఇప్పుడు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి వెన్నపూస ఇటు దీనిలో చాలా ఉంది, దీనిలోనే వేడి నీళ్ళు పోసి ఇవే పోసుకుంటున్నాను. దీనిలో చేయి పెట్టొద్దండి ఒకేసారి, కొంచెం చల్లగా అయినాక ఇటు అటు కలుపుకుంటూ పోసుకోవాలి. అంటే గోరువెచ్చే దానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువే ఉంది వేడి, మళ్ళీ చేయి కాలిపోయింది. పర్లేదు. ఈ పచ్చిమిరపకాయలు కారం లేవండి, కొంచెం కారం, ఇంకొంచెం పొడి కారం వేసుకుంటున్నాను, ఎర్రకారం సరిపోతుంది. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాను. ఇలా ఉండాలి, ఎక్కువ పలుచగా కూడా ఉండకూడదు, ఎక్కువ గట్టిగా ఉంటేనేమో పగిలిపోతాయి అవి, చివర్లు పగులుతాయి అంచుల దగ్గర. పలుచగా ఉంటేనేమో తీసేటప్పుడు రావు, మనం ఒత్తుకొని తీసేటప్పుడు రావు. కరెక్ట్గా ఇలా ఉండాలి. కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, మీరు నీళ్లు పోసుకొని చేసుకోవచ్చు, కానీ కొంచెం నీళ్లు తలుపుకుంటూ చేతికి. పలుచగా అయితే మటుకు కష్టం అవుతుంది, మళ్ళీ పిండి వేసుకోవాలి. చాలు ఇలా. దీన్ని ఓ తడి బట్టతో కానీ లేకుంటే ఒక గిన్నెతో కానీ కప్పేసుకోవాలి. ఇవ్వండి, ఒక గిన్నె పెట్టేసుకున్నాం డిష్, దీని మీద ఆరకుండా ఉంటుంది ఇది. ఒక అర్ధ గంట ఆగి చేసుకుంటే బాగుంటుంది. టైం లేకుంటే వెంటనే అయినా చేసేసుకోవచ్చు, చెక్కలు ఒత్తేసుకోవచ్చు. మళ్ళీ చూడండి, కిచెన్లో నుంచి కదలని అంటుంది. ఇక్కడి నుంచి వంట చేసుకుంటుంటే ఇక్కడికి వచ్చి కూర్చుంది, వెళ్ళమన్నా వెళ్ళటం లేదు. ఇదిగోండి ఉండలు చేసుకున్నాను, ఒక్కోటిగా కొన్ని అయితే ఒత్తి పెట్టుకున్నాను. చెక్కలు ఒత్తేసాను, నూనె ఏమో కాగుతుంది. ఇదిగోండి నూనె కాగుతుంది. ఒక
ఒక వాయికి సరిపోయినన్ని ఉత్తేసుకుంటానండి ఇలా. మంచిగా పొంగినాయి చక్కగా. ఈ ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోయిందండి. ఇలా పెట్టుకుంటే కొంచెంసేపు తర్వాత వేసుకోవాలి. కావాలంటే టిష్యూ కూడా పెట్టేసుకోవచ్చు కింద. 2 టిష్యూ పేపర్లు పెట్టుకుంటే నూనె పీల్చేసింది. ఇదిగోనండి, ఇవి వేగుతున్నాయి. ఒక వాయువు వేగుతుంది, అంతలోకి ఇవి రెడీగా పెట్టేసుకున్నాను. కరకరలాడుతూ చక్కగా చాలా బాగున్నాయి. ఇదిగోనండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అందులో ఎక్కువ వెన్న వేసుకున్నాం కదా, బాగా రుచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఏమన్నా దీనిలో మీకు నచ్చకపోయినా నచ్చినా ఏమైనా కానీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.